దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలను మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో అపోస్తలుల కార్యములు అనంటే యేసు ప్రభువారి యొక్క శిష్యుల యొక్క పరిచర్యలో జరిగినటువంటి అద్భుతమైన కార్యాలను ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథము వివరిస్తూ ఉంది. అలాగే సంఘ చరిత్రను కూడా ఈ యొక్క అపోస్తలుల కార్యము వివరిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆ మాటలు మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనం, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పులు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. ఇక్కడ ఈ మొదటి 2 వచనాల్లో అపోస్తుడైనటువంటి పౌలు గారు, ఆయనతో పాటు అపోస్తుల కార్యములు రాసినటువంటి లూకా అనేటువంటి వైద్యుడు కూడా కలిపి చెబుతున్న మాట. మేము అనగా పౌలు గారితో కొంతమంది ఉన్నారు, వారితో పాటు పౌలు గారు ఉన్నారు. అయితే వీరు ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి చేస్తూ ఉన్నారు ఓడ ప్రయాణం అంటే 27వ అధ్యాయము మొదటి వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలు అని వానికి అప్పగించిరి. అంటే ఇటలీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి పౌలు భక్తుడు తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. అప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఆయనను ఒక ఖైదీగా తీసుకుని వెళ్తున్నారు. ఏ విషయంలో పౌలు గారు ఖైదీ అని అంటే, ధర్మశాస్త్రం విసర్జిస్తూ ఉన్నాడు, యూదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు మీద నేరం మోపి ఆయన తీర్పు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన చంపడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో ఈ యొక్క ఇటలీ దేశానికి, అక్కడి నుంచి రోమా సామ్రాజ్యానికి లేక రోమా పట్టణానికి న్యాయం తీర్చడానికి వెళుతున్నటువంటి తరుణంలో జరిగిన ఈ ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తున్న ఓడ పగిలిపోయినట్టుగా మనం చూస్తాం. 27వ అధ్యాయము 44వ వచనం, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి అనే మాట మనం చూస్తాం. అంటే వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క పడవ లేకపోతే ఆ యొక్క నౌక పగిలిపోవడము. అందులో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 37వ వచనం రాయబడింది, ఓడలో ఉన్న మేమందరము 276 అని రాయబడింది. 276 మంది ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంత పెద్దగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అంత పెద్ద ఓడలో ఒక ఖైదీగా పౌలు గారిని తీసుకుపోతున్నారు. ఇంకా మరి కొంతమంది అనగా 276 మందిని తీసుకొని పోతున్న ఆ ప్రయాణంలో ఆ ఓడ పగిలిపోవడము, ఆ భయంకరమైన అపాయం వచ్చినప్పుడు కొంతమంది చెక్కలు పట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది ఈత వచ్చిన వారు బయటికి వెళ్ళిపోయారు. చూడండి ఆ మాట 42వ వచనంలో, ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవాలనియు, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగన అందరూ తప్పించుకొని దరికి చేరారని రాయబడింది. హల్లెలూయా. అంటే అపాయంలో ఉపాయం చాలా అవసరం కదా. అంతకుముందే పౌలు భక్తుడు ఆ ఓడ ప్రయాణం చేసేటప్పుడే ప్రారంభంలో అన్నాడు, అయ్యా దయచేసి నా మాట ఆలకించండి, ఈ ఓడ పగిలిపోయేటట్టుగా ఉంది, మనకు అపాయం రాబోతుంది అనే విషయాన్ని కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాన్ని అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫిలిక్స్ వరకును చేరి
అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ దిక్కుల తట్టునున్న క్రేతురేవై ఉన్నది. చూడండి ఇక్కడ పౌలు భక్తుడు ముందుగానే వివేచనతో అని చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మనం చేసే ఈ ప్రయాణం అంత మంచిది కాదేమో, ఇది వర్షాకాలం కాబట్టి లేక శీతాకాలం కాబట్టి మనం గట్టుకు ఎక్కడం చాలా కష్టము, దయచేసి నా మాట వినండి అంటే వాళ్ళు వినలేదు. ఒక ఖైదీ మాట ఒక నాయకుడు వింటాడా? ఒక జైలు అధికారి వింటాడా? ఒక సైన్యాధిపతి వింటాడా? కానీ పౌలు భక్తుడు ఖైదీగా ఉండొచ్చేమో వాళ్ళ దృష్టిలో, కానీ ఒక దైవికమైన సేవకుడు కదా, అన్యాయంగా యూదుల చేత నిందారోపణ చేయబడి తీర్పునకు వెళ్తున్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుని యొక్క వివేచన జ్ఞానంతో చెప్పాడు. అపాయం ఉందన్నా సరే లెక్క చేయలేకపోయారు. అందుకనే ఎక్కడైనా సరే మెజారిటీ పీపుల్ గెలుస్తారు, కానీ మైనారిటీ పీపుల్ చాలా అణిచివేయబడతారు. అక్కడ ప్రయాణం చేయడానికి చాలామంది సముఖం చూపించారంట, కానీ పౌలు భక్తుడు వద్దని చెప్పాడు. అయినా ఆయన మాట లెక్క చేయలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది తమ జీవితాల్లో బంధువులు చెప్పిన మాటలు వింటారు, స్నేహితులు చెప్పిన మాటలు వింటారు, ఇంకా ఎవరెవరో చెప్పిన మాటలు వింటారు. ఒక్క మాటలు చెప్పాలంటే దారిన పోయే దానయ్య చెప్పినా కూడా వింటారు. కానీ దైవజనుని మాట అంటే ఎందుకో అంత సులకనగా తీసేస్తారు. సేవకుని మాటకు విలువ లేకుండా చేస్తారు. అయినా సరే వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళకు రావాల్సిన అపాయం అంతా కూడా కలిగింది. ఆయన చెప్పినట్టుగా అప్పటికి 14 రోజులు అయిపోయింది. వారికి ఆహారం సరిగా లేదు, ఏమి అర్థం కాని పరిస్థితి. ఆ సందర్భంలో కూడా వారిని కొంచెం ధైర్యపరిచాడు పౌలు భక్తుడు. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసిన్నదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై కూర్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో కూడా చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని పట్ల అంత నమ్మకం ఉండాలి. ప్రార్థన చేసే జీవితంలో, క్రైస్తవ జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో, సేవకుని జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని పట్ల నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పట్ల మనకు నమ్మకం లేకపోతే ప్రియులరా, మనం ఎంతమంది ధైర్యపరిచినా దానివల్ల ప్రయోజనం లేదు. మోషే ఇశ్రాయేలును ధైర్యపరిచాడు, యెహోషువ ఇశ్రాయేలును ధైర్యపరిచాడు. కారణం ఏంటంటే వారు తమ దేవుని పైన నమ్మకం ఉంచారు. మన జీవితాల్లో దేవుని పట్ల నమ్మకం ఉండి మనం ధైర్యంగా ఎదుటి వారికి చెప్పగలగాలి. పౌలు భక్తుడు చెప్పాడు, అయినా సరేగాక వారు అలసిపోయారు, చెప్పినా వినట్లేదు, అంత నమ్మకం కుదరట్లేదు. ఒకవైపున ఓడ ఇరుకులో ఉంది, ఒకవైపున మునిగిపోయేటట్టు ఉన్నాం, చచ్చిపోయేటట్టు ఉన్నాం, కంట్రోల్ కాని పరిస్థితిలో ఉన్నప్పుడు భయపడొద్దని చెప్తాడేంటి అని చాలా నిరుత్సాహపడినటువంటి ఆ సందర్భాల్లో 27వ వచనం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకొనిరి. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాత్రి తిప్పలు గల చోట్ల పడుదుమేమని భయపడి వారు ఓడ అమరలో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారనా అని కాచుకొని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అవనిలో నుండి లంగరును వేయబోనట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14వ దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టి ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమలాడెను. చూడండి, వారిని ధైర్యపరచడమే గాక వారికి ఉన్నటువంటి శరీర బలహీనత, ఆహారం లేని పరిస్థితి. అప్పటికే ఉపవాసం ఉండి 14 రోజులు అయిపోయింది, ఆహారం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ యొక్క ప్రవాహాన్ని బట్టి, వారికి వచ్చిన ప్రమాదాన్ని బట్టి వారి సరుకులన్నీ తీసి అందులో పడేసేసారు. ఏదో కొద్దిగా గొప్ప ఉంది, ఆ కొద్దిగా గొప్ప ఉన్నటువంటి ఆ రొట్టెను తీసుకొని
మరి అక్కడ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినండి అని చెప్పేసి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చినట్టుగానే ఆయన ఓడలో ఉన్నటువంటి వారందరికి ఇచ్చాడు. అలాగా వారు తిని కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. చదవండి ఆ మాట. 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించి ఆ మీదట దూకేవారు దూకారు, చెక్కలు పట్టుకొని పోయేవాళ్ళు పట్టుకొని పోయారు. మొత్తానికి అందులో ఉన్నటువంటి 276 మంది అందరూ కూడా బయటపడ్డారు. ఈ బయటపడిన సందర్భంలో పౌలు గారు తనతో పాటు ఉన్నటువంటి వారు అలాగే వైద్యుడైనటువంటి లూకా గారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఏంటి ఆ ప్రాంతం అంటే మెలితే అనేటువంటి ద్వీపానికి వచ్చారు. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఎక్కడో ఒక చిన్న కొండ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ద్వీపము అంటారు. ఓకే, ద్వీపము అంటారు. ఈ ద్వీపం అనేది పేరు కూడా పెట్టబడిందట, మెలితే అనేటువంటి ద్వీపం. ఆ ద్వీపంలో కొంతమంది అనాగరికులు అంటే చదువు లేనటువంటి వారు, ఒక మాట చెప్పాలంటే అడవుల్లో ఉండేటువంటి గిరిజనులు వారు, కొండ ప్రజలైనటువంటి వారు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఈ నివాసం చేస్తున్న వారు పౌలు గారికి తనతో పాటు ఉన్న వారికి ఏం చేశారంట, ఉపచారం చేశారంట. అంతా ఇంత కాదని చెబుతూ ఎలా జరిగింది ఆ సంగతి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యం 8:1-2 వచనాలు చదువుదాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటేమి అనాగరికులుగా ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతికి వ్రేలాట చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రంని తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతకనియదని తమలో తాము చెప్పుకున్నారంట. ఇక్కడ ఎట్లకేలకు ఏదో అపాయం నుంచి బయటకు వచ్చేసాడు. చలికాలం కాబట్టి ఆ మంట కాసుకోవడానికి పౌలు గారు వెళ్తూ కొన్ని కట్టెపుల్లలు ఏరుకొని పోయాడు. ఆ కట్టెపుల్లలతో పాటు ఒక పామును కూడా తీసుకొని పోయాడు. వాస్తవంగా ఆయనకు తెలియదు. ఎప్పుడైతే ఆ కట్టెలు ఆ నిప్పుల మీద వేసాడో ఆ వేడికి అది ఏం చేసింది, ఆ పాము ఈయన చేతికి చుట్టుకుంది. అప్పటి వరకు వాళ్ళు చేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, ఇతడు ఎవడో కాదు, వీడు చాలా నరహంతకుడు, వీడు ఎవరు, పౌలు భక్తుని అంటున్నారు. పాము అని చుట్టుకుందంటే నరహంతకుడు, వీడు బ్రతకడిక ఎట్టెట్నో తప్పించుకొని వచ్చాడు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సస్తాడన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. నిజంగా చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు వారిని నమ్మిన వారి పట్ల ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు పాములను ఎత్తి పట్టుకుందురు అని రాయబడింది కదా. అక్షరార్థంగా పాములను ఎత్తి పట్టుకుందురు అంటే అపాయమైన పరిస్థితులు వస్తుంటాయి. ఈ అపాయకరమైనటువంటి అపాయం కలిగించేటువంటి సర్పము తన యొక్క చేతికి చుట్టుకున్నప్పుడు తాను భయపడలేదు. ఎంతో మందిని ధైర్యపరిచినటువంటి పౌలు గారు ఎందుకు భయపడతాడు? తనతో ఉన్నటువంటి దేవుడు కూడా గొప్ప దేవుడు గనుక ఆయన భయపడక తను ఏం చేశాడు? 5వ వచనం చదువుదాం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు అని రాయబడింది. హల్లెలూయా. ఆ పామును విదిలించేస్తే అది మంటలో పడిపోయింది. అతను మాత్రం ఏ హాని అతనికి కలగలేదు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే తన శరీరం ఏమైనా వాచిపోతుందేమో, తన శరీరం ఏమన్నా తేడా కనపడుతుందేమో వాళ్ళు చూస్తూ ఉన్నారు. 6వ వచనము, వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిసొచ్చునో అని కనిపెట్టుచూ ఉండరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూసి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఫస్ట్ ఏమో నరహంతకుడు అన్నారు, అతనికి ఏ హాని జరగకపోయేసరికి ఈయనొక దేవత. ప్రజలు కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి, మనల్ని భక్తుడు అంటారు, కొన్నిసార్లు భక్తిహీనులు అంటారు, కొన్నిసార్లు మంచోడు అంటారు, మరి కొన్నిసార్లు చెడ్డోళ్ళు అంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో మంచోడు, అనుకూలం లేకపోతే చెడ్డోడు. ఎంత చెడ్డోడు! నరహంతకుడు అంటే ఎవరైనా చంపేశాడా పౌలు భక్తుడు? 276 మందిని రక్షించాడు ఆయన. దేవుని నామాన్ని బట్టి ధైర్యపరిచాడు వారిని.
అపాయం వచ్చే సంగతి ముందుగా తెలియపరిచాడు. ఉపవాసం ఉన్నారని, నీరసించిపోతున్నారని ఆ రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఆహారం పెట్టి వారు బలాన్నిచ్చి ధైర్యం ఇచ్చినటువంటి పౌలు గారు ఈ మెలితే ప్రజలకు ఎలా కనపడుతున్నారంటే నరహంతకుడు కనపడ్డాడు మొదట. అందుకే ప్రియులారా, ఒక వ్యక్తిని చూసిన వెంటనే మనం మార్కులు వేయకూడదు. ఆ వ్యక్తిని కొంత పరిశీలన చేయాలి. ఎగ్జామ్స్ రాశారనుకోండి, వెంటనే 100 మార్కులు వేసేస్తారా? ఏం చేస్తారు వాళ్ళను? వారు రాసిన ఎగ్జామ్స్ పేపరు పై అధికారుల దగ్గరికి పోతే అక్కడ మార్క్స్ రుద్దే వాళ్ళు కొంతమంది ఉంటారు, టీచర్స్. వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేసి ఎవరు ఎలా రాశారో కరెక్ట్గా తెలుసుకొని ఎవరికి వేయాల్సిన మార్క్స్ వాళ్ళకి వేస్తారు. ఒకవేళ 100కి 99 వచ్చింది, ఒక్కటి మార్కు తక్కువ ఉందంటే అలాంటప్పుడు గ్రేస్ మార్క్ అని ఒకటి కలిపేస్తారు. కాబట్టి ఈ ప్రజలు కూడా తేరు చూస్తూ ఉన్నారు. ఏమని చూస్తున్నా తెలుసు? ఎందుకు చూస్తున్నా తెలుసా? ఇతడు పై అంతా వాచిపోతాదేమో, లేకపోతే ఇటు చచ్చిపోతాడేమో చూద్దాం. ఎందుకంటే వారు అనాగరికులు కాబట్టి, వాళ్ళకి అపనమ్మకాలు ఎక్కువ కాబట్టి, వాళ్ళకి మూఢనమ్మకాలు కూడా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా తన యొక్క అపాయాన్ని చూస్తూ ఉన్నారు. కానీ పౌలు భక్తునికి ఏ అపాయం కూడా కలగలేదు. అందుకే ప్రియులారా, ప్రభువుని నమ్మినటువంటి మన జీవితాల్లో మనుషులు అనుకున్నట్టుగా మనకు అపాయాలు ఎన్నో రావచ్చు అని అనుకుంటుంటారు, కానీ అవి వచ్చినా సరే మనకి ఏమి కూడా కానే కాదు. హల్లెలూయా! నమ్ముతున్నారా? ఏది వచ్చినా నమ్మాల్సింది అంతే. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే, ఎవరికైనా రోగమే లేకుండా చచ్చిపోయాడు అనుకోండి, ఇంక వచ్చిన ఆలోచన ఏంటంటే ఇతనికి శాతపడి చేసి ఉంటారంటారు. అది ఎవరికి కనపడదు కాబట్టి. కనపడితేనేమో పలానా రోగం అంటారు. కనబడకుండా ఒకవేళ అన్నీ బాగుండి కూడా ఒకవేళ మరణిస్తే ఆ వ్యక్తిని వెంటనే కనబడకుండా ఉండేటువంటి చాతబడి మీద వేసేవారు. ఇతనికి ఎవరో ఏదో చేశారు, ఈమెకి ఎవరో ఏమో చేశారు, అందుకే ఇట్లా అయిపోయిందని చెప్పేసి మనకు మనమే అనుకుంటూ ఉంటాం. నిజంగా అనాగరికులైనటువంటి వారు ఆ పాము తన చేతికి చుట్టుకుంది, దాన్ని వదిలేసేసాడు, అయినా చూద్దామని చెప్పేసి అంటే పౌలు గారు చనిపోలేదు, పౌలు గారు బ్రతికారు. ఎంత గొప్ప కార్యం! అపాయకరమైనది ఏది తాగినా మీరు బ్రతుకుతారన్నాడు, మీరు పాములను ఎత్తిపట్టుకుంటారన్నారు. బైబిల్ అంతట్లో పామును ఎత్తిపట్టుకొని నిధులిచ్చిన సంఘటన ఏమైనా ఉందంటే పౌలు భక్తుడి యొక్క పరిచర్యలోని మొట్టమొదటిగా జరిగింది ఇదే. కాబట్టి ప్రభువు మాటలు ఎప్పుడు కూడా అది అబద్ధం ఎప్పుడు కాదు. ఒక్కరి జీవితంలో అయినా జరుగుద్ది అది. 12 మంది శిష్యులతో ఈ మాట చెప్పాడు ప్రభువు, కానీ పౌలు గారి యొక్క జీవితంలో ఈ కార్యం జరిగింది. పాములను ఎత్తి పట్టుకున్న నీకు అపాయము కలగదని, హానికరమైనది ఏదైనా తాగినా నీకేం కాదని అది పౌలు గారి యొక్క జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తాం. ఇతడు ఒక దేవతని చెప్పుకున్న తర్వాత అక్కడ జరిగిన సంఘటన మరొకటి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనం. పోప్లి అను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను అని రాయబడింది. హల్లెలూయా! తప్పించుకొని వచ్చినటువంటి వారు, అపాయంలో ఉన్నటువంటి పౌలు భక్తుడు, తనతో పాటు ఉన్న వారికి పోప్లి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు భూస్వామి అయినప్పటికీ కూడా వీళ్ళతో స్నేహభావంతో మాట్లాడుతాడు. నిజంగా స్నేహభావం అంటే స్నేహం చేయడం, సహవాసం చేయాలి. ఏ ప్రజల మధ్యలో ఉన్నామో ఆ ప్రజలతో మనం సహవాసం చేయాలి. మన 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 స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు, మన స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు అని ఆలోచన చేస్తే మన స్థాయి అంతా ఉన్నది ఊడిపోతుంది. మనం ఏ ప్రజల మధ్యలో ఉన్నామో ఆ ప్రజలతో సహవాసం ఎందుకు చేయాలంటే ఆ వ్యక్తులను ప్రభు కొరకు సంపాదించడం కోసమే చేయాలి, కానీ వారిలో మనం కలిసిపోవడానికి కాదు. స్నేహభావంతో వారు మాట్లాడుతున్నప్పుడు, మీరు అనాగరికులయ్యా, నన్ను నరహంతకుడు అన్నారు, నేను చచ్చిపోవాలని చూశారు, మీతో నాకు స్నేహమే వద్దు అని పౌలు భక్తుడు ఏం అనలేదు. ఈయన కూడా వారితో కలిసి స్నేహభావంతో ఉన్నాడు. ఈ పోపులైనటువంటి యొక్క దీపం యొక్క నాయకుడు ఇతడు బాగా స్నేహితుడైపోయాడు. అలా స్నేహం కొనసాగుతున్నప్పుడు ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. చూడండి, అంటే పోపులి అలాగే పౌలు గారు మంచి స్నేహం చేస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంతలోపల కొంత బాధకరమైన విషయాన్ని పోపులి తన జీవితంలో చూస్తూ ఉన్నాడు. ఏంటదనంటే, తన తండ్రి జ్వరముతోనూ రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉన్నాడు. ఏమాత్రం లేవడానికి లేదు. జ్వరం వచ్చినా పడిపోవాల్సిందే. మనము మోషన్స్ ఎక్కువైనా కూడా మనం పడిపోతాం, అది సహజమే. అందరికీ కూడా నీరసిల్లిపోతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చూస్తే, సీమోను పేతురు యొక్క అత్తమ్మ, ఆమె కూడా జ్వరంతో పడిపోయింది కదా.
యేసయ్య వెళ్ళి లేవనెత్తాడు, ఆమెను ముట్టాడు, స్వస్థపరిచాడు. కాబట్టి ఇక్కడ పోపుల యొక్క తండ్రి కూడా జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉండెను. అప్పుడు పౌలు గారు ఏం చేశారు? పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. పౌలు గారు ఏం చేశారు? అప్పుడు 3 కార్యాలు చేశాడు. ఒకటి, ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. రెండవది, ప్రార్థన చేశాడు. మూడవది, అతని మీద చేతులుంచి అతని కొరకు స్వస్థతను కలుగజేశాడు. ఇక్కడే ఉండి చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కార్యాలు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఎలీషా దైవజనుడు ఇంటి దగ్గర ఉండి నువ్వు వెళ్ళి వ్యర్థాన్లో 7 సార్లు మునుగున్నప్పుడు అక్కడ స్వస్థత జరిగింది కదా. ఇక్కడ పౌలు గారు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పని ఏంటంటే ఆ పోపుల యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే బలహీనంగా ఉన్న వారి యొద్దకు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? వెళ్ళాలి. ఏం కాదులే, ప్రార్థన చేస్తానులే, దేవుడు బాగా చేస్తానులే అనేటువంటి డైలాగులు కొట్టొద్దు. మనం ఏం చేయాలా? ఒక వ్యక్తి బాగలేడు అని అంటే ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారి కోసం మనం ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు, లేక వారికి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. పౌలు భక్తుడు చేసిన పని అదే. ప్రభు చెప్పిన రీతిగానే మీలో ఎవడైనా రోగి ఉన్నాడో అతడు పెద్దలను పిలిపించుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. వాస్తవంగా పోపులికి కానీ, పోపుల యొక్క తండ్రికి కానీ, వారి కుటుంబీకులకు కానీ, వారి బంధువులకు కానీ యేసుప్రభు అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వారు అనాగరికులు కదా. అలాంటి వారి యొద్దకు దైవజనుడైన పౌలు గారు వెళ్ళడము, యేసుప్రభుని వారికి పరిచయం చేయడము, ఆయన నామం పేరిట ప్రార్థన చేసి అతన్ని స్వస్థపరిచాడు. ఇదంతా గమనించినటువంటి ఆ దీపంలో ఉన్న మనుషులు ఏం చేశారు చూడండి, 9వ వచనం. ఇది చూసి ఆ దీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా. పౌలు గారి ద్వారా మేలు పొందుకున్నాడు పోపుల యొక్క తండ్రి. పోపుల యొక్క తండ్రికి జ్వరం వచ్చింది, బాగలేదు, మోషన్స్ అవుతున్నాయని ఆ యొక్క సమాచారం తెలియగానే పౌలు గారు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే పోపులు అనే వ్యక్తితో స్నేహం చేశాడు. ఒక వ్యక్తి జీవితంలో స్నేహం చేసినప్పుడు తన కుటుంబానికి మనం మేలు చేయగలుగుతాం. ఒక వ్యక్తితో మనం సహవాసం చేసినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనకు మేలు పొందుకునే అవకాశం చాలా ఉంది. అకుల, ప్రిస్కిల్ అనేవారు అపోల్లో అనేటువంటి వ్యక్తికి వాళ్ళు ఎంతగానో వాక్యాన్ని చెప్పి ఎఫెసుకు పంపించినప్పుడు అక్కడ సహోదరులకు తను ఏం చేశాడంట? సహాయము చేశాడు కదా. కాబట్టి మన స్నేహాలు స్వార్థపూరితమైనవిగా ఉండవు. మన స్నేహము అవతల వ్యక్తికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. పౌలు గారి యొక్క స్నేహము పోపుల యొక్క తండ్రికి స్వస్థత కలుగుటకు ఎంతో ఉపయోగపడింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఉపయోగపడింది. ఇవన్నీ చేసిన కారణాన్ని బట్టి వాళ్ళకు తెలిసిన సత్కార్యాలు, వాళ్ళకు చేసిన మర్యాద చేసి వారిని మరలా వారికి కావలసిన వస్తువులు ఇచ్చి వారిని పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసి మన జీవితాల్లో పౌలు గారి వలె దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని చేత ధైర్యపరచబడిన వారిగా, బలహీనంగా ఉన్న వారికి ఆహారం పెట్టిన వాడిగా, పోపుల యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆయన మీద చేతులుంచి ఆయన స్వస్థపరిచిన రీతిగా, ఇతరులను స్వస్థపరిచిన రీతిగా మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మన జీవితాల్లో పౌలు గారి వలె ధైర్యంగా ఉండి, ధైర్యపరుస్తూ, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని నామం పేరట ఎదుటి వ్యక్తుల కొరకై ప్రార్థన చేయాలి. ఎదుటి వ్యక్తుల కొరకై విజ్ఞాపన చేయాలి. ఖచ్చితంగా మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, స్వస్థపరుస్తాడు, తన యొక్క కృపను చూపించే దేవుడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఆలోచనతో మనం ముందు కొనసాగుతూ మనం ప్రార్థనలో ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప, అలాంటి ప్రార్థన, అలాంటి స్వస్థత కలుగుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.